పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2019 నాటి నుండి జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాల వారికి కులమత భేదం లేకుండా కురుపాం నియోజకవర్గంలోని శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి నాయకత్వంలో అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలందరినీ సంతోషపరిచే ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న అని స్థానిక ఎంపీపీ కుంబరిక దీనమయ్య కొనియాడారు. ఈ కార్యక్రమంలోని వైఎస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, సర్పంచులు, సంఘం అధ్యక్షులు గౌరీశంకర్, రజక డైరెక్టర్ గోరిశెట్టి గిరి మరియు సచివాలయ ఉద్యోగులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వాలంటీర్స్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషం. అందరికీ నమస్కారం అండి. గ్రామ వార్డు సచివాలయం మరియు వాలంటీరు వ్యవస్థను తీసుకొచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరియు మాకు ఈ ఉద్యోగాలు తీసి అందరూ నిరుద్యోగులకి దాదాపు 1,36,000 మరియు 2,50,000 వాలంటీరు పోస్టులు తీసి నిరుద్యోగతని తగ్గించేసి మా అందరికీ గవర్నమెంట్ సేవ చేసే భాగ్యం కలిగించినందుకు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు సీఎం సార్. హ్యాపీ బర్త్డే టు యు సార్. ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మా గుమ్మలక్ష్మీపురం మండలంలో చాలా సంతోషంగాను చాలా ఆనందంగాను కనుల పండగ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 లాగైతూ ఈనాటి వరకు చేసినటువంటి సంక్షేమ పథకాల రథసారథైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ సంక్షేమానికి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో అందులో మా కురుపాం నియోజకవర్గంలో మా గుమ్మలక్ష్మీపురం మండలంలో మా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషంగా జీవిస్తున్నారు, చాలా సుఖ సంతోషాలతో ఉన్నారని సవినయపూర్వకంగా ప్రార్థిస్తూ సంక్షేమ రథసారథైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకొని మరి ఆంధ్రప్రదేశ్కు అందులో పేదవాళ్లకు తన సంక్షేమ పథకాల ద్వారా పూర్తి సహకారాన్ని అందిస్తూ దేవుని తాలూకు చల్లని ఆశీస్సులతో ప్రజల తాలూకా మంచి దీవెనలతో జీవితాంతం బాగుండాలని, జీవితాంతం చల్లగా జీవించాలని అంతమంది అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని తెచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి గుమ్మలక్ష్మీపురం సచివాలయ ఉద్యోగుల తరఫున, వాలంటీర్స్ తరఫున, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు ఒక సచివాలయాన్ని స్థాపించి సచివాలయాల్లో 13 మంది ఉద్యోగులను నియమించి ఉద్యోగుల ద్వారా ఏ ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎవరింట్లో వాళ్ళు ఉంటూ వాళ్ళకి కావలసిన సేవలు సచివాలయ ఉద్యోగుల ద్వారా వాలంటీర్ల ద్వారా అందించే రామరాజ్యం ఈరోజు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలానే కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. నిరుపేదల పెద్ద కొడుకు, అత్తమామల మేనలుడు, అవాతాతుల మనవడు, విద్యార్థుల మేనమామ అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ సంబరాన్ని జరుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఆయన పరిపాలనలో వచ్చినటువంటి సచివాలయాలు దేవాలయాలుగా భావిస్తూ వాలంటీర్లు సైనికులుగా చేసుకుంటూ సచివాలయ ఉద్యోగులు మేమంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఆయన పరిపాలనలో జరిగినటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు తలుచుకుంటూ ఈరోజు మా గుమ్మలక్ష్మీపురం సచివాలయంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కేక్ కట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాము. జై జగన్, జై జై జగన్ అన్న.